నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దానిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతోనే మళ్ళీ ఈ కేసును ఏదైతే సుగాలి ప్రీతి కేసు ఉందో దాన్ని విచారించేందుకు సిబిఐకు అప్పగిస్తూ కూటమి సర్కార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2017లో కర్నూలులో 14 ఏళ్ల సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దానికి సంబంధించి తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ కూడా ఏకమై ఒక పోరాటం చేసింది. అంటే ఆ కర్నూలులో ఉన్నటువంటి ఆ స్కూలు, ఈ అమ్మాయి చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూలు యాజమాన్యానికి సంబంధించినటువంటి పిల్లలు చిన్నారిపై, ఈ బాలికపై లైంగిక దాడి చేసి చంపేశారు. ఇది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి కేసులు నమోదైంది. ఎప్పుడైతే 2017లో ఈ ఘటన జరిగింది, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2020లో ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఆ సమయంలోనే ఆ విద్యా సంస్థలకు సంబంధించి 2 అరెస్ట్ చేశారు. దాదాపుగా ఒక 25 డేస్ లోపే వారు బెయిల్పై బయటకు వచ్చారు. అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి వ్యవస్థను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. తన తల్లి ఒకటే బాధ, నా కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇది ముఖ్యమైనటువంటి డిమాండ్. ఆ సమయంలో ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళటం, సీరియస్గా తీసుకోకపోవడంతో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులంతా జనసేన అధ్యక్షుడు అప్పట్లో పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. బాధిత కుటుంబాలతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం, ఎవరైతే సుగాలి ప్రీతి మృతి చెందిందో ఆ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులతో, ఆయా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ టేకప్ చేయటం, సిబిఐ ఎంట్రీ ఇవ్వటం ప్రధానమైనటువంటి కారణం అప్పుడు పవన్ కళ్యాణే, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే బాధితులతో కలిసి ఢిల్లీ వెళ్ళారు పవన్ కళ్యాణ్ అప్పట్లో. దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలా అయినా సరే కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఒకటైనటువంటి సిబిఐతో విచారణ చేయాలి అని భావించింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. కొంత ఆ అనుమానాస్పద మృతికి సంబంధించి ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యాలు దొరకలేదు అని చెప్పి తాత్సారం చేస్తూ వచ్చింది. అది సిబిఐ కూడా విచారణ దాదాపుగా ముగించేసింది. ఇటువంటి క్రమంలో అప్పటి నుంచి కూడా సుగాలి ప్రీతి తల్లి ఆందోళన చేస్తూనే ఉంది. నా కుమార్తెకు న్యాయం చేయరా, ఇటువంటి వారు సమాజంలో ఉంటే ఎంతోమంది బాలికలను, యువతులను, మహిళలను మోసం చేస్తారు, వారిపై లైంగిక దాడికి పాల్పడతారు. కాబట్టి అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు. అది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఆమె పోరాటం నడిచింది. ఇటువంటి క్రమంలో ఆమెతో ఎంతోమంది ఆమె వెంట నడిచారు. కానీ మనకు తెలుసుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో భ్రష్టు పట్టినటువంటి ఈ రాజకీయ వ్యవస్థ ఒక పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరూ అదే విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి పాలకులు కానీ, అధికారులు కానీ అది విస్మరించి ఆ కేసులో ఎవరైనా పెద్దవారు ఉంటే వారికి కొమ్ము గాయటం, వారికి తొత్తులుగా మారటం, ఈ కేసులో కూడా అదే జరిగింది. సో మొత్తానికైతే ప్రభుత్వం అయితే ఆ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఒక ఉద్యోగం, స్థలం, ఇంటి స్థలం ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు. తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనసేన కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోవాలా. ఎందుకనంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ కేసును టేకప్ చేసేవారు కాదు. కొంత చలనం కలిగింది. అయినా సరే సుగాలి ప్రీతి తల్లి మాత్రం పవన్ కళ్యాణ్ అలాగే జనసేనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మాకు అవసరమైతే ఈ ఉద్యోగాన్ని వదులుకుంటాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమి వద్దు, మాకు న్యాయం జరగాలి, అప్పుడు ఏదో వచ్చారు మళ్ళీ కనిపించకుండా పోయారు అని. కానీ వాస్తవానికి జనసేన ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం కానీ నిజంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, కుటుంబానికి అండగా ఉండాలి అనే ఒక నినాదంతో జనసేన పనిచేసింది. సో దానికి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు తర్వాత మళ్ళీ నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అని కూడా ఆమె చెప్పారు. ఇటువంటి క్రమంలో మళ్ళీ దీన్ని సీరియస్గా ఫోకస్ పెట్టినటువంటి సేనాని పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నారు. ఎలా అయినా సరే ఈ కేసును
రీ ఎంక్వైరీ చేయించాలి. దీనికి సంబంధించి సిబిఐకి మళ్ళీ మనం బాధ్యతలు అప్పగించాలి. ఎందుకనంటే తప్పు చేసిన వారు చక్కగా సమాజంలో ప్రబుద్ధుల్లా తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, వారికి శిక్ష పడాలి. దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులైనటువంటి వారు ఉన్నారో, సుగాలి ప్రీతి మరణానికి సంబంధించినటువంటి కారకులైన వారు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి మళ్ళీ అనేది ఒక రకమైనటువంటి డిమాండ్. దీనికి సంబంధించి వెంటనే ఈ విషయం మళ్ళీ ఆమె తల్లి ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడారో, ఆరోపణలు చేసిందో వెంటనే పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేయటం, వెంటనే ఆయన కూడా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏదైనా చెబితే చంద్రబాబు నాయుడు నో అని చెప్పలా. ఎందుకనంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం కానీ, వెళ్ళేటువంటి ఆ విధానం కానీ ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడరు. సో ఇటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా ఆయనకున్నటువంటి రైట్స్ కానీ, ఆయనకున్నటువంటి ఒక హక్కు, దాని ప్రకారం ఆయన చెప్పడం, పవర్స్ని ఉపయోగించడం, వెంటనే దీనికి సంబంధించి మళ్ళీ పునర్విచారణ చేయాలి. సిబిఐతో విచారణ చేయించి దీనికి సంబంధించినటువంటి వాటిని, ఎందుకంటే కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లి చేస్తున్నటువంటి పోరాటం కానీ, ఉద్యమం కానీ, ఒక కుమార్తెకు జరిగినటువంటి తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి వారికి మనం కూడా సపోర్ట్ చేయాలి. ఇది సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం ఖచ్చితంగా నిలబడాలి అని కూటమి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సిబిఐ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు జరగటానికి వీలు లేకుండా దీనికి సంబంధించి సమర్థవంతమైనటువంటి టీంతో విచారణ జరగాలి. దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గతంలో ఏదైతే విజిలెన్స్ కమిటీ కూడా ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో ఆ కమిటీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ను కూడా బేస్ చేసుకుని కూటమి సర్కార్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. సిబిఐకి ఫుల్ సపోర్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఆ కుటుంబానికి అండగా ఉంటాం, మీరు ఎక్కడా కూడా అధైర్యపడొద్దు అని చెబుతూ మనోనిబ్బరాన్ని కలుగజేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అప్పుడు తప్పు చేసి కొన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్పై వచ్చారో వారికి మాత్రం మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఏమవుతుంది, మళ్ళీ మనం జైలుకి వెళ్ళాలా అని. అంటే అప్పట్లో జరిగినటువంటి పరిణామాలు చక్కగా తప్పించుకున్నారు కొంతమంది. మాకు సంబంధం లేదు, ఎలా చనిపోయిందో మాకు తెలియదు, సూసైడ్ చేసుకుంది, అది ఇది అని చెప్పి నానా రకాలుగా మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. సో మొత్తానికైతే వారికైతే కంటికి నిద్ర లేకుండా అయితే ఉందట. దీనికి సంబంధించి త్వరలోనే కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈ కేసులో. సుగాలి ప్రీతి సస్పీషియస్ డెత్ కేసుకి సంబంధించి అనేది అయితే బాగా వినిపిస్తుంది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. దీనికి సంబంధించి మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.